స్టువర్ట్పురం, ఆయన పేరు ప్రసాద శ్రీనివాసరావు. మంచి దైవజనుడు, చక్కటి పాటలు, ఆయన చాలా పాటలు రాశాడు. చాలా అద్భుతమైనటువంటి సేవకుడు. స్టువర్ట్పురం అంటేనే దొంగలకు నిలయం. పేరు మోసినటువంటి దొంగలు ఆ ప్రాంతంలో ఉండేటువంటి వారు. స్టువర్ట్పురం ఆయన పేరు ఏదో ఉంది, గుర్తురాట్లేదు సరిగ్గా. ఆ స్టువర్ట్పురం ఆ యొక్క సేవకుడు మారి దేవుని పరిచర్య చేస్తూ సుధాకర్ గారు, స్టువర్ట్పురం సుధాకర్ గారు చాలా మంచి దైవజనుడు. మారి దేవుని యొక్క సేవకుడిగా మారిన తర్వాత ఆయన ఒక చోటికి ప్రసంగానికి పిలిచారండి. బస్సు ప్రయాణం చేసి ఆ చోటుకి వెళ్తానికి బస్సు దిగి 2 అడుగులు ఎదరికేస్తే ఆయన ముందు 5 రూపాయల కాగితం అలా కిందపడి ఉందంట. 5 రూపాయల కాగితం ఆయన కిందపడి ఆయన ముందు ఉందంట. ఆయన ఒకే మాట, హో సాతా అని చెప్పి ఎడంకాలతో ఆ యొక్క 5 రూపాయల కాగితాన్ని అవతల దోసేసి అన్నాడంట, నేను నీ కొరకు పరిగెట్టినప్పుడేమో నాకు దొరకలేదు, ఎన్నో హత్యలు చేశాను, ఎంతోమంది ప్రాణం తీశాను, ఎన్నో ఇళ్ళు దోచుకున్నాను, నీ కొరకే, నీ కోసమే నిన్ను సంపాదించుకోవడం. అప్పుడేమో నాకు దొరకకుండా పారిపోయావు, దాక్కున్నావు, ట్రంక్ పెట్టులో దాక్కున్నావు, అక్కడ దాక్కుని ఇక్కడ దాక్కున్నావు. ఇప్పుడు నేను దేవుడి కోసం పరిగెడతా, ఇప్పుడు నా కళ్ళ ముందు వచ్చి నిలబెడతావా, నా ముందు నాకు అడ్డంగా నిలబడతావా, చీ పో అని చెప్పి దాన్ని పక్కకు దోసి, నా ముందు యేసు తర్వాతే నువ్వని చెప్పి అసహించుకున్నాడు దాన్ని. ఇప్పుడు ఆ స్టువర్ట్పురం ఏందో తెలుసా, రాను రాను దానికి పేరు స్వార్థపురం అని మారిపోయింది కదా. దొంగల పురం ఏమైపోయింది తెలుసా, క్రీస్తు సేవకుల పురం అయిపోయింది. మంచి పునాదిని వారు వేసుకున్నారండి.